నాకో బుల్లి చెల్లి, నేడే గల్లీలో దానికి పెళ్లి, ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని కవితలు చదివి సంపుతుంటాడు తనికెళ్ళబారెడ్డి. యమలీల సినిమాలో విలన్ గెటప్ వేసుకొని డిసైడ్ చేస్తుంటాడు. అవును చెప్తాడు గాని ఆ ముచ్చట మాకెందుకు చెప్తున్నామంటారా? మన మైక్ ముచ్చట్లకు కూడా ఓ బుల్లి చెల్లొచ్చింది. తనకి ఎన్నెన్ని పెళ్లిళ్ళు జరిగినాయో మీరే చూడుండ్రి. బిడ్డ పెళ్లి కూతురు 12 పెళ్లి చేసుకుంది. వీళ్ళ టార్గెట్ అంతా కూడా రెండో పెళ్లి అయిన వాళ్ళదే. అరెస్ట్ చేయాలని కోరుతున్నామండి. చాలా మనసుగా ఏర్పుతున్నారు. పెళ్ళి అంటేనే భయం కలిగే తట్టి చేసిందట. ఇగో గీ పవిత్రురాలు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 12 పెళ్లిళ్ళు చేసుకున్నదట. మనుమాడినోళ్ళ నెత్తి మీద జీలకర్ర బెల్లానికి బదులు టోపీ పెట్టి జంప్ అవుతుందట. అట్లా 12 మంది పురుష పుంగవులను బేతి వీరదుర్గ నీలిమ అనే గీ నిత్య పెండ్లి కూతురు నిండా ముంచిందట. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అనే ఊర్లుండే ఈ నీలిమ దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే ఇంకో ముగ్గురుతో కలిసి పెళ్లిళ్ళ బిజినెస్ మొదలు పెట్టిందట. వాళ్ళను కుటుంబ సభ్యుల తీరుగా నటింపజేసి పెళ్లి చేసుకుంటదట. అయితే అంతకంటే ముందు విడాకులైన వాళ్ళు ఎవరున్నారు, పెళ్లి కాకుంటే ఎవరున్నారు, భార్య జీవిడిచి ఒంటరిగా ఎవరున్నారు, ఆడోళ్ళ మీద ఆశ ఎవరికున్నది అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళతోని ప్రేమగా మాట్లాడి బుట్టలు వేసుకుంటుందట. తర్వాత బ్లాక్ మెయిల్ మొదలు పెడుతుందట. అట్లా ఇగో వీళ్ళ కొడుకును కూడా మోసం చేసిందట. చెప్పుండ్రమ్మా ఏం జరిగిందో. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శార్తలు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది, తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. ఇన్నరా నిత్య పెండ్లి కూతురు అనేది తెలిసిందట. మరి ఎట్లా తెలిసిందో ఎవరు చెప్పిండ్రో. 12 మందిని మోసం చేసిందనే ముచ్చట ఎవరు చెప్పిండ్రో గాని నీలిమ మోసం చేసిందనే వార్తలు గిర్ర తిరిగినాయి. అప్పుడు అదంతా తప్పుడు ప్రచారం. నేను మంచిదాన్నే, ఎవరిని మోసం చేయలేదని ఏకంగా స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చింది. న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. ఇన్నరా అవన్నీ ఫేక్ వార్తలట. మంచి సంబంధం వచ్చిందని చదువు నడుమిట్లనే పెళ్లికి ఒప్పుకున్నదట. అయితే అందరిని పిలిచి ఘనంగా చేయాల్సిన పెళ్లిని తూతూ మంత్రంగా ఇట్లనే తాళి కట్టించి తర్వాత గ్రాండ్ గా వేసుకుందామని మాయ మాటలు చెప్పిండ్రట. బంగారానికని పెళ్లికి ఒప్పుకున్నదని ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రట. అరే ఇంత మంచోళ్ళు మాకే దొరికిందని సంబరపడుతుంటే అస్సలు ముచ్చట బయటపడ్డదట. పిల్లగానికి ఇంతకు ముందే పెండ్లై 2 పిల్లలు ఉన్నారట. ఇంకేమున్నది, మోసపోయి ఆగమైనానని ఇంట్లో నుంచి బయటికి రాలేదట. అది అట్లుండగానే ఇప్పుడు 12 పెళ్లిళ్ళు చేసుకున్నది నిత్య పెళ్లి కూతురు అని వార్తలు వచ్చినందుకు పోలీస్ స్టేషన్ కి ఎక్కి కేసు పెట్టిందట. ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇద్దరు 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి. ప్రూఫ్స్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేదు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. ఆ 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి. ఎవరైతే చెప్తారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది అంత దూరమైన వెళ్తానండి. చూసిండ్రా ఎట్లున్నదో కథ. అమ్మాయినే మోసం చేసి ఉల్టా ఆమె మీదనే తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఫాల్తు పనులు చేస్తున్నారట. ఇట్లయితే మా అమ్మాయిలు ఎట్లా చెప్పుకోగలుగుతారని అడుగుతున్నది. మరి పోలీసులు 2 కేసులను భూతద్దంలో పెట్టి చూసి తప్పవలేదని దొరకబట్టి గట్టి శిక్ష వేయాలని కోరుతున్నారు. చూడాలిగా మరి దీని మీద ఎసొంటి ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లా పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీకి కలిసిగట్టుగా నడిచేటట్టు ఏం చెప్పిండు, రాబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఏం చేయాలనేది పార్టీలకు చెప్పిండు. మనం కూడా ఓ చెవ్వు ఓ కన్నేసి చూద్దాం ఇందాం పాండ్రి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఇన్నరా ఏమంటుండో, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా,
నా తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అంటుండు. తర్వాత ముచ్చట దేవుడెరుగు గాని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే అనుమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చూడుండ్రి ఎంత నమ్మకంతో చెప్తున్నాడు. మళ్ళొచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే 6 గ్యారెంటీల మీద ఆట ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీని. అయినా ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏ నమ్మకంతో చెప్తున్నాడో ఏమో అంటారు కొందరు. సరే ఆ ముచ్చట అటు ఉంచితే పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందో గతంలో జరిగిన ముచ్చట చెప్పిండు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఇన్నరా అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి గెలిచిన పార్టీ రెండోసారి కూడా సర్కార్లకు వచ్చినాయి. కాబట్టి అదే తీరుగా రాబోయే కాలంలో కూడా మనమే అధికారంలోకి వస్తామనే వాదనకు ఆధారాలు ఉన్నాయన్నట్టు చెప్పిండు. మరి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన పార్టీ 10 ఏళ్ళు సర్కార్లుంటే ఏపీలు ఎందుకు, టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కావచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. సరే రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క కరెక్ట్ అవుతుందా లేక తప్పవుతుందా అనేది ముందు చూడాలి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. ఇప్పటికే చిన్న పదవులలో ఉన్నోళ్ళు 10 వచ్చింది కదా అని పని చేసుడు బంద్ పెట్టకుండ్రి. రేపు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లతో సీట్లు పెరుగుతాయి కాబట్టి పెరిగిన సీట్లలో నిలబడాల్సిన వాళ్ళు మీరే కాబట్టి పని చేయుండ్రి, ప్రజలకు దగ్గరుండుండ్రి అని చెప్తున్నాడు. ఇస్త్రీ బట్టల కోసం డ్రై క్లీనింగ్ సెంటర్లను అటే పోతే ఇక్కడ పదవులు పోతాయి అంటుండు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లను రీఛార్జింగ్ చేసిండు. మరి చూడాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 10 ఏళ్ళు అధికారం ఒక్క పార్టీకే కట్టబట్టే సంస్కృతి ఎన్నేళ్లు కొనసాగుతుంది అనేది ముందు ఎరకైతుందిగా.